ఓం నమో వెంకటేశాయ. హలో ఎవ్రీవన్. డే 3 ఇన్ తిరుమల. మనమైతే ఎర్లీ మార్నింగ్ 3కే లేచి రెడీ అయిపోతున్నాం అనమాట. ఎక్కడికి అంటే వీఐపీ దర్శనం కోసం అనమాట. లాస్ట్ మినిట్లో దొరకడంతో దర్శనంకి హడావిడిగా రెడీ అయిపోతున్నాము. ఎందుకంటే ముందు రోజే కన్ఫర్మ్ అవడంతో నేనైతే ఇలా రెడీ అయ్యాను. నేను స్పెషల్గా స్టిచ్ చేయించుకున్నాను, ఈ శారీ డిజైన్ చేయించుకున్నాను. స్పెషల్గా నాకు ఇట్లా కావాలి అని చెప్పేసి బాగుంది కదా, లైక్ దిస్ కలర్ వెరీ మచ్. ఇంకా టైం చూసారా 5 అయింది. మేము రెడీ అయిపోయి బయటకు అయితే వచ్చేసాం. డాడీ అయితే రెడీ అవుతున్నారు. చాలా చలిగా ఉంది ఇక్కడ. మార్నింగే ఓం నమో వెంకటేశాయ అన్న మంత్ర చాంటింగ్ అయితే వినిపిస్తుంది. చాలా బాగా అనిపించింది. ఇంక నేనైతే ఈ చలిలో ఈ శారీ కట్టుకుని వామ్మో షేక్ అవుతున్నా. బట్ ఇట్స్ ఓకే దేవుడి కోసం. ఇంక నేను మ్యాచింగ్ స్లిప్పర్స్ అయితే వేసుకున్నాను. జస్ట్ ఊరికే ఫొటోస్ దిగుతాం బయట ఎంగేజ్ చేయడానికి అని చెప్పేసి కొన్ని ఫొటోస్ అయితే దిగేసి ఇంకా క్యాబ్లో అయితే స్టార్ట్ అయిపోయాము. ఎర్లీ మార్నింగ్ అవడంతో చూసారు కదా, మొత్తం చీకటిగా ఉంది. అండ్ కొంచెం రైన్ కూడా పడుతుంది. ఎర్లీ మార్నింగే కాకుండా అంటే తిరుమలలో ఎర్లీ మార్నింగ్ నైట్ అని తేడా లేకుండా ఎప్పుడూ జనాలు బయట ఉంటారు కాబట్టి, అంటే మనకి కనిపిస్తూ ఉంటారు కాబట్టి ప్రాబ్లం అనేది లేదు. సో ఇంకా మేము ఎర్లీ మార్నింగే అలా వెళ్తున్నాము. ఎందుకంటే దారిలో డాడీ వాళ్ళ ఫ్రెండ్ ఒకళ్ళు ఉన్నారు, వాళ్ళని కూడా పిక్ చేసుకుని వెళ్ళాలి. సో ఇంకా మేము వాళ్ళ రూమ్కి అయితే వెళ్తున్నాము. చూసారా ఎంత చీకటిగా ఉందో, నా ఫేస్ మీకు కనిపించట్లేదు. నేను అక్కడికి ట్రై చేస్తున్నా లైటింగ్లో చూపించాలని నా ఫేస్, బట్ అవ్వట్లేదు. చూసారు కదా, అదే నా ఫేస్, ఎంత దెయ్యంలా ఉన్నాను కదా చీకట్లో. ఇంకా మేము ఫోన్స్ అవి అక్కడ పెట్టేసి దర్శనంకి అయితే వెళ్ళిపోయాం. దర్శనం చాలా 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 బాగా జరిగింది. నిజంగా బ్లెస్డ్ అనిపించింది. మేము 3వ గడప వరకు వెళ్ళాం వీఐపీ దర్శనంలో. చాలా బాగా జరిగింది. నిజంగా దేవుడు అంటే వెంకటేశ్వర స్వామి మాకు ఫుల్గా కనిపించారు. ఫస్ట్ టైం నేను చూడడం ఫుల్గా ఆయన్ని. నిజంగా చాలా చాలా బాగా జరిగింది. ఇంకా వెనక్కి వెళ్ళి గేట్ దగ్గర ఫోన్స్ అవి తెచ్చుకుని ఫొటోస్ అయితే దిగాము. చూసారు కదా, మొత్తం వర్షం ఎక్కడ తడిచిపోయాము. అక్కడికే నా శారీ మొత్తం కింద మొత్తం హాఫ్ తడిచిపోయింది మోకాల వరకు. అయినా బట్ స్టిల్ ఫొటోస్ అండ్ కవరేజ్ కోసం అయితే వెళ్ళాము నేను డాడీ కిందకి. చూసారు కదా, చాలా వర్షం పడుతుంది. ఈ వీడియోలో తెలియట్లేదు కానీ చాలా చాలా వర్షం పడుతుంది. సైక్లోన్ చెప్పారు కాబట్టి. సో నేను ఆల్మోస్ట్ తడిసిపోయాను మొత్తం. చూసారు కదా, నా ఫేస్లోనే మీకు అర్థమవుతుంది. బట్ దర్శనం అయితే చాలా 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 బాగా జరిగింది. నిజంగా బ్లెస్డ్ అని చెప్పి నేనైతే చెప్తాను. ఈ ట్రిప్ మొత్తం నాకు దర్శనం అయితే చాలా బాగా జరిగింది. ఇంకా డ్రెస్ చేంజ్ చేసేసుకున్నా, ఎందుకంటే ఫుల్గా తడిచిపోయాం కాబట్టి. మళ్ళీ మన నైవేద్యానికి అయితే వచ్చేసాము. నేను హైలీ రికమెండ్ చేస్తాను తిరుమలలో నైవేద్యం హోటల్. అందులో పొంగల్ మస్ట్ ట్రై అని చెప్తాను. నేనైతే అదే తిన్నాను. పొంగల్ ఒక 2 ప్లేట్స్ లాగించేసిన తర్వాత ఇంకా మనకి ట్రైన్ ఉంది ఈవినింగ్ 5కి. సో మనం వెళ్ళిపోవాలి. తిరుమలలో వెంకటేశ్వర స్వామి దర్శనంతో అలా ముగించామన్నమాట ఈ తిరుమల ట్రిప్ అనేది. ఇంక మనం కిందకైతే వెళ్ళిపోతున్నాము, కొండ కిందకనమాట. కిందకి వెళ్తుంటే నేను అలా క్యాప్చర్ చేస్తున్నాను, ఎందుకంటే మళ్ళీ నేను పైకి రాలేను కాబట్టి. నెక్స్ట్ ట్రిప్ ఏమో ఆయన పిలిచినప్పుడే మనం తిరుమల వెళ్ళాలి కాబట్టి ఈ లోపల నేను మొత్తం క్లిప్పింగ్స్ అయితే తీస్తున్నాను. స్లోగా వెళ్తున్నారు. ఇంకా నేను తెలిసిందే కదా, విండోస్ అయితే తీసేసి గాలిని ఎంజాయ్ చేస్తున్నా. ఇక్కడ చూసారా, మీలో చాలామంది చూసే ఉంటారు రీల్స్లో, ఇన్స్టాలో అండ్ యూట్యూబ్లో. గరుడ స్టాట్యూ అనమాట, కొండ అలానే ఉంటుంది. చాలా షాకింగ్గా ఫీల్ అయ్యాను నేను సడన్గా చూసేసరికి. ఇది ఎక్కడొస్తుంది అంటే అలిపిరి, ఇంకా ఆల్మోస్ట్ రీచ్ అయిపోతాం అనగా సైడ్ పైకి కనిపిస్తుంది అనమాట. నిజంగా షాకింగ్గా ఫీల్ అయ్యాను. ఇంకా కిందకైతే వెళ్ళిపోయాం మనం. ఇంకా మనకి ట్రైన్ వచ్చేసరికి 5కి కాబట్టి ఇంకా మధ్యలో టైం ఎంగేజ్ చేద్దామని అయితే ఫిక్స్ అయ్యాం మేము. ఎక్కడికి వెళ్దామని ఆలోచించే టైంలోనే గోవిందరాజస్వామి టెంపుల్కి అయితే వెళ్దామని ఫిక్స్ అయ్యాము. ఇంకా గోవిందరాజు టెంపుల్కి అయితే వెళ్తున్నాము. గోవిందరాజస్వామి టెంపుల్ కోసం మీకు ఎవరికైనా తెలుసా? తెలియకపోతే నాకు తెలిసినంత వరకు చెప్తున్నాను. అంటే గోవిందరాజస్వామి అంటే పడుకుని ఉంటారనమాట. అంటే వడ్డీకి అసలు వాడు అంటే మనీ లెక్కడుతూ అలసిపోయి పడుకుంటారంట విగ్రహం. అది చాలా బాగుంటుంది. మీరు కూడా మస్ట్ షుడ్గా ట్రై చేయండి విజిట్ చేయకపోతే. అండ్ చాలా పవర్ఫుల్ గాడ్ ఇదే అనమాట ఆ టెంపుల్. అదేంటో తెలియదు కానీ ఈ టెంపుల్కి ఎప్పుడు వచ్చినా మేము వర్షంలో తడుచుకుంటూనే వస్తాం, తడుచుకుంటూనే వెళ్తాము. మేబీ అలా రాసి పెట్టుందేమో. ఇంకా దర్శనం అయితే చాలా బాగా జరిగింది. ఆల్మోస్ట్ 1 అయిపోతుంది, దర్శనం ఆపేస్తారని చెప్పారు. బట్ మాకు దర్శనం బాగానే అయిపోయింది. ఫాస్ట్గా చూసుకుని ఇంకా నెక్స్ట్ కపిలతీర్థానికి అయితే వెళ్ళిపోయాము. కపిలతీర్థం అని చెప్పేసి నేను గూగుల్లో చూశాను అండ్ విన్నాను, కానీ ఎప్పుడు వెళ్ళలేదు. సో ట్రై చేద్దాం అనిపించింది. ఇక్కడ చూసారా, వర్షానికి కోతులు ఎంత క్యూట్గా ఆంజనేయ స్వామి పక్కన కాలు పట్టుకుని కూర్చున్నాయో, చాలా క్యూట్గా అనిపించింది. ఇంకా నేను వెంటనే క్యాప్చర్ చేసేసాను అనమాట. అండ్ ఇక్కడ కూడా ఫుల్ వర్షం. కపిలతీర్థం ఏంటి అంటే శివుడు ఉంటారనమాట లోపల.
శివుడికి సంబంధించిన అన్ని రూపాలు ఉంటాయి. అంటే నటరాజస్వామి, దక్షిణామూర్తి అందరూ ఉంటారనమాట. అండ్ ఇక్కడ వాటర్ ఫాల్ ఒకటి ఫేమస్. ఈ వాటర్ ఫాల్ ఏంటంటే తిరుమల స్టార్టింగ్ కొండ నుంచి కిందకి పడుతుందంట. అంటే అక్కడ చెప్పిన ఆ గుళ్ళో చెప్పిన వాళ్ళు ఏం చెప్పారంటే మాకు, ఇక్కడ అలిపిరి నుంచి కాలినడకతో స్టార్ట్ అయ్యే వాళ్ళు ఇక్కడ స్నానం చేసి ఆ బట్టలుతో పైకి వెళ్ళాలి అంట. అంటే తిరుమల స్టార్టింగ్ కొండ నుంచి కిందకి పడుతుందంట ఈ వాటర్. చాలా పవిత్రమైనది, ఇక్కడ ఖచ్చితంగా స్నానం చేయాలి అని చెప్పేసి అయితే చెప్తున్నారు. మాకు ముందు తెలియదు కాబట్టి మేము ఇంకా ఎక్స్ట్రా లగేజ్ ఏం పెట్టుకోకుండా, మేము లగేజ్ మా దగ్గర లేదు, సో మేము ఇంకా తడవలేదు. సో మళ్ళీ డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి అది ఇబ్బంది అవుతుందని చెప్పేసి అక్కడ కొన్ని క్యాప్చర్ చేసుకుని ఫొటోస్ అవి దిగేసి ఇంకా రిటర్న్ అయితే వచ్చేస్తున్నాం. మేము ఆల్మోస్ట్ తడిసిపోయాము, ఎందుకంటే వర్షం వల్ల మేము వాటర్ ఫాల్లో తడవకపోయినా బయట అయితే మొత్తం తడిచిపోయాం. చూసారు కదా, వర్షం చాలా ఉంది. బట్ అంబ్రెల్లా ఎక్కడ దొరకలేదు మాకు కొనుక్కోవడానికి. ఇంకా మేము కపిలతీర్థం నుంచి ఇక్కడికి మినర్వాకి అయితే వచ్చేసాం తినడానికి. 2 అవుతుంది ఆల్మోస్ట్ అప్పటికే. ఇంకా తినడానికి అయితే ఆర్డర్ చెప్పేసి వెయిట్ చేస్తున్నాం. అండ్ మేము మధ్యలో పద్మావతి అమ్మవారి దగ్గరకు కూడా వెళ్ళాము. బట్ క్యాప్చర్ చేయడానికి ఫోన్స్ అయితే దగ్గర లేవు. సో అందుకే మేము నీకు చెప్తున్నాం, దర్శనం చాలా బాగా జరిగింది. అమ్మవారిది అయితే చాలా క్యూట్గా ఉన్నారు అమ్మవారు. ఇంకా మేము పోతే బటర్ నాన్ విత్ మేతి చేయమని అయితే చెప్పుకున్నాము, లైట్గానే తిందామని చెప్పేసి, ఎందుకంటే నైట్ జర్నీ ఉంది కాబట్టి. సో ఈ లాంజ్లో అయితే మేము వెయిట్ చేస్తున్నాం, ఎందుకంటే ఇంకా టైం ఉంది కాబట్టి, ఎంగేజ్ చేయాల్సింది ఉంది కాబట్టి. అప్పుడే స్టేషన్కి వెళ్ళినా కూర్చోవడమే తప్ప ఇంక చేసేది లేదు కాబట్టి, సో ఇంకా అలా రిలాక్స్ అవుతున్నాం అనమాట. ఈ లోపల నేను క్యూట్గా వీడియోస్ అవి తీస్తున్నాను. ట్రిప్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందని చెప్పి డాడీని అయితే అడుగుతున్నారు. డాడీ అయితే చెప్తున్నారు, నిజంగా ఈ ట్రిప్ ట్రూలీ బ్లెస్డ్ అని చెప్పాలి, ఎందుకంటే అన్ని దర్శనాలు చాలా బాగా జరిగినాయి. నిజంగా దేవుడు కృప ఉందని చెప్పేసి అయితే చెప్తాను నేను. చాలా బాగా జరిగినాయి. అండ్ స్టేషన్కి అయితే వచ్చేసాము ట్రైన్ కోసం వెయిట్ చేస్తున్నాము. ఇదే అనమాట మా తిరుమల ట్రిప్, చాలా బాగా జరిగింది. మీరు కూడా తిరుమల ట్రిప్ వేసుకుంటే ఖచ్చితంగా మేము విజిట్ చేసిన ప్లేసెస్ వెళ్ళడానికి ట్రై చేయండి, చాలా బాగున్నాయి. అండ్ దర్శనాలు కూడా చాలా బాగా జరిగినాయి. ఇదే అనమాట. డూ నాట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.